ప్రభునందు ప్రియమైన దేవుని బిడ్డారా, ప్రభు అయిన యేసు నామమున మీకు శుభములు. జీవముగల దేవుని కృపావర్షం మీపై సమృద్ధిగా కురియునుగాక. ఈ దినం అనగా ఏప్రిల్ నెల 4వ తారీఖు 2025 శుక్రవారం హోలీ ట్రింటీ చర్చ్ మినిస్ట్రీస్ వారు అందించు అనుదినమన్న ఈ దిన మన ధ్యానాంశము విసుగని ప్రార్థన. దేవుని వాక్యం చదువుకుందామండి. లూకాసు వార్త 18వ అధ్యాయం 1వ వచనం. యేసు ప్రభువారు ఈ రీతిగా సెలవిచ్చారు, వారు విసుకక నిత్యము ప్రార్థన చేయించడం వలనట్టుకు ఆయన వారితో ఈ మాట చెప్పాను. దేవుడు తన పరిశుద్ధ వాక్యమును దీవించునుగాక. దేవుని బిడ్డలారా, మీరు అంతా ఎలా ఉన్నారండి? మీ ఆరోగ్యాలు ఎలా ఉన్నాయి? మీ కుటుంబంలో మీ బిడ్డలు మీరంతా కూడా బాగున్నారండి? ప్రతి దినం కూడా మీకోసం మేము ప్రార్థన చేస్తున్నాం. మీకు ఏదైనా ప్రార్థన అవసరం ఉన్నట్లయితే దయచేసి మాకు తెలియచేయండి. దేవుని బిడ్డలారా, పరిశుద్ధ గ్రంథంలో వివిధ రకాలైనటువంటి ప్రార్థనల గురించి వ్రాయబడింది. అనేక మంది చేసిన శక్తివంతమైన ప్రభావితం చేసే విశేష ప్రార్థనలు మనం బైబిల్ గ్రంథంలో మనం చూస్తున్నాం. భక్తుల ప్రార్థనలు, వారి యాచనలు, విజ్ఞాపనలు మనకెంతగానో ఆదర్శదాయకం. లూకాసు వార్త 18వ అధ్యాయం 1వ వచనంలో మనం చూసిన రీతిగా వారు విసుకానిక నిత్యం ప్రార్థన చేయించుకునేటట్టుకు ప్రియ ప్రభువారి ఉపమానం చెప్పాడు. ప్రభువారు ఉపమానాల ద్వారా బోధించాడు. జనసమూహమునకు ఆయన ఆయా సందర్భాల్లో ఉపమాన రీతిగా ఎన్నో విషయాలు ప్రబోధించాడు. శిష్యులు కూడా అనేక విషయాలు ప్రభువారు ఉపమాన రీతిగా బోధించాడు. ప్రభు ప్రధాన కాపరి, ఉత్తమ బోధకుడు. ఆయన మించిన బోధకుడు కానీ కాపరి కానీ ఎవరూ లేరు. ప్రజలకు కానీ శిష్యులకు కానీ పూర్తిగా అర్థమయ్యేలా ఉండాలని ప్రభువారు ఉపమానాల ద్వారా బోధించాడు. మత్తయి సువార్త 13వ అధ్యాయం 35వ వచనంలో యేసు ప్రభు ఈ సంగతులని జనసమూహములకు ఉపమాన రీతిగా బోధించాడు. ఉపమానం లేక వారికి ఏమీ బోధించలేదు. మార్కు సువార్త 4వ అధ్యాయం 32వ వచనంలో ఆయన ఉపమానం లేక వారికి బోధింపలేదు, కానీ ఒంటరిగా ఉన్నప్పుడు తన శిష్యులకు అన్నిటిని విశదపరిచినట్లుగా చూస్తున్నాం. లూకాసు వార్త 12వ అధ్యాయం 41వ వచనంలో అప్పుడు పేతురు, ప్రభు ఈ ఉపమానం మాతోనే చెప్తాను, అందరితో చెప్తాను అని ప్రభుని అడిగాను. అలనాడు ప్రభు ఉపమానములను ప్రజలకు శిష్యులకు చెప్పాడు. ఈనాడు ఈ ఉపమానాలు దేవుని బిడ్డలు మనకు కూడా వర్తిస్తాయి. లూకాసు వార్త 18వ అధ్యాయం 1 నుంచి 8 వరకు దయచేసి చదవండి. ప్రభువారు తన శిష్యులకు ప్రత్యేకంగా చెప్పిన ఉపమానం చూస్తున్నాం. ఈ ఉపమానం సారాంశం, మనం విసుకకపు నిత్యం ప్రార్థన చేయాలి. ఈ వాక్య భాగంలో ప్రభు ఒక విధవరాలు చేసిన విసుగని ప్రార్థన చూస్తున్నాం. ఆ ఉపమానం ప్రభు ఎంత చక్కగా ఆసక్తికరంగా వివరించి శిష్యులకు చెప్పాడు. ఒక న్యాయాధిపతి ఉన్నాడు. అతడు ఒక పట్టణాన్ని న్యాయాధిపతి, అధికారంలో ఉన్నవాడు. అనేక మందిపై అధిపతిగా ఉన్నాడు. న్యాయం తీర్చగలిగే ఒక మంచి స్థాయిలో స్థానం ఉన్నాడు. చాలామంది న్యాయం కొరకు ఆయన సమీపిస్తూ ఉంటారు. ఆయన న్యాయం చెప్పే హోదాలో ఉన్నాడు. మంచి అంతస్తు కలిగిన వాడు. ఆయన గౌరవం, గుర్తింపు, పలుకుబడి కలిగినటువంటి వాడు. కాకపోతే ఆ న్యాయాధిపతి దేవునికి భయపడ్డు. దేవుడంటే లెక్కలేదు, భయభక్తులు లేవు. దేవుడంటే చురకన చిరచూపు గలవాడు. దేవుడంటే ఏమాత్రం కూడా లెక్కలేదు. అంతేకాదు అతను మనుషులు కూడా ఏమాత్రం లక్ష్యపడాడు. చాలా కఠినాత్ముడు, దయాదాక్షిణ్యం లేనివాడు. వాడు ఎవరిని లెక్క చేయడు, పట్టించుకోడు. అధికారం ఉంది కాబట్టి అహంకారం ఎక్కువ మోతాదులోనే ఉన్నాయి. ప్రభు చెప్పినటువంటి ఈ యొక్క ఉపమానంలో అతి ప్రాముఖ్యంగా ఒక విధవరాలు కనిపిస్తుంది. ఆమె విధవరాలు. సమాజంలో ఏమాత్రం గుర్తింపు లేదు, పేరు లేదు. అందరూ ఎంతో చులకనగా చూస్తున్నారు. దేవుని బిడ్డ, ఈ వర్తమానం ఏంటంటే నిన్ను ఒకవేళ నువ్వు విధవరాలవే భర్తను పోగొట్టుకొని దుఃఖంలో, వేదనలో, న్యాయం జరగక దేవుని బిడ్డ నిన్ను ఎవరు పట్టించుకోకున్నావా? ఇదిగో ఈ విధవరాలు యొక్క విషయాన్ని ప్రభు ఏ రీతిగా పట్టించుకున్నాడో చూడండి. దేవుని బిడ్డ, నువ్వు ఆ ప్రార్థన చేయి, వాగ్దానం పట్టుకొని ప్రార్థన చేయి. విధవరాల పట్ల దేవుడు కృప చూపిస్తాడు. దేవుని బిడ్డ, ఈ యొక్క న్యాయాధిపతి ఎంతో చులకనగా ఈ విధవరాలు చూశాడు. మోహపు చూపుతూ చూస్తున్నాడు. ఆమెది దిక్కులేని స్థితి, తోచని స్థితి, తలదించుకునే ఉండే స్థితి, భయాందోళనతో నిస్సహాయతో నిండిన స్థితి, అన్యాయాన్ని, అక్రమాన్ని, ఆ దౌర్జన్యాన్ని ఎదుర్కొంటున్న ఉన్న స్త్రీ. ఏ ఒక్కరూ సహాయం చేయలేదు. అందరూ చేతులు ఎత్తేసారు. ఆ విధవరాలు అందరి చేత నిరాకరింపబడి త్రుటీకరింపబడ్డది. చివరికి ఆ విధవరాలు న్యాయాధిపతిని కలిసి తన గోడు వినమించుకున్నది. తన ప్రతివాదికి మధ్య ఉన్న సమస్యను తీర్చమని చెప్పాలనుకుంది. ఇటు న్యాయాధిపతి, అటు దుఃఖితోచన స్థితిలో ఉన్న విధవరాలు. చూసారా దేవుని బిడ్డలారా, ఆమె తన దేన దౌర్భాగ్య స్థితిలో ఉన్నప్పటికీ ఒక మంచి నిర్ణయం తీసుకుంది. న్యాయాధిపతిని కలిసి
తన గోడు విన్నవించుకుంది, తన బాధ వేదన విన్నవించుకొని తనకు న్యాయం తీర్చమని అడుగుదాను అనుకుంది. ఆ విధవరాలు ఆ న్యాయపతిని అడుగుచూ వచ్చిన కానీ అతడు కొంతకాలం ఒప్పకపోయాను. తర్వాత అతడు నేను దేవునికి భయపడకయు మనుషులు లక్ష్య పెట్టక ఉండేను ఈ విధవరాలను తొందరపెడుచుంది కనుక ఆమె మాటి మాటికి వచ్చి గోజాడుకున్నట్లు ఆమె న్యాయం తీర్చునని తాను అనుకున్నాడు. దేవుని స్తోత్రం. చూసారా దేవుని బిడ్డారా, విధవరాలు మాటి మాటికి వచ్చి తొందర పెట్టడం వల్ల న్యాయాధిపతి న్యాయం చేయడానికి నిర్ణయించినాడు. అతను ఎంత కఠినాత్ముడైనప్పటికీ కూడా భక్తిహీనుడైన పదే గోదాడడం వల్ల అతను న్యాయం నిశ్చయించుకున్నాడు. ఈ ఉపమానం చెప్పే ప్రభు అంటున్న మాటలు మనం చూసినట్లయితే లూకాసు 18:6-7-8 మరియు ప్రభు ఇట్లా అన్నాడు, అన్యాయస్తులైన న్యాయాధిపతి చెప్పిన మాట వినడని. దేవుడు తను ఏర్పరచుకున్నవారు దివారాతులు తన గురించి మొరపెట్టుకొనిచున్న వారికి న్యాయం తీర్చడా, వారికి త్వరగా న్యాయం తెచ్చిన వారి విషయమే కదా ఆయన దీర్ఘశాంతం చూపుతున్నాడని మీతో చెప్తున్నాను. ప్రభు ఎంతో సూటిగా స్పష్టంగా చెప్తున్న మాట మనం దివారాత్రులు ఆయనకు మొరపెడితే ఆయన తప్పక న్యాయం తీరుస్తానంటున్నాడు, త్వరగా న్యాయం తీస్తానంటున్నాడు. మన విషయం దీర్ఘశాంతి కలిగి ఉంటానంటున్నాడు. మనం విసుకక నిత్యం ప్రార్థన చేయాలని ప్రభు ఆశిస్తున్నాడు. దేవుని బిడ్డ, ఏ విషయంలో నీకు న్యాయం కావాలని అడుగుతున్నావో, కోర్టు విషయంలో, సమస్యల విషయంలో, ఆర్థిక ఇబ్బంది విషయంలో, ఒకవేళ నష్టపోయామో, ఎవరైనా నిన్ను మోసం చేసారేమో, దేవుని బిడ్డ ప్రార్థన చేయి. ఈ వాగ్దానం పట్టుకొని ప్రభు దగ్గర మొరపెట్టు. ప్రభు తప్పకుండా జవాబిస్తాడు, త్వరగా జవాబిస్తాడు. నేడే ప్రభు సన్నిధిలో మోకరించి ప్రార్థన చేయము. దేవుడు నీ పట్ల అద్భుతాలు, ఆశ్చర్యకార్యాలు, గొప్ప విడుదల దయచేయగలవాడు. దేవుడి మాటలు దీవించునుగాక. ప్రార్థన చేసుకుందామండి. పరిశుద్ధమైన మా తండ్రి, నీ పరిశుద్ధ నామమునకు వందనాలు చెల్లించిన తండ్రి, నీ న్యాయవంతుడైనటువంటి దేవుడు నాయన. మా ప్రార్థనలు విని మా ఆయన మీరు తప్పక న్యాయం తీర్చే దేవుడు ప్రభా, నీ స్తోత్రాలు. మా తండ్రి, ఈ వర్తమానం వింటే అనేక షేర్ చేస్తున్న మా ప్రియులు దీవించండి. ఈ దినం పుట్టిన దినాలు, వాహ దినాలు, ఆయన శుభదినాలు జరుపుకునే బహుగా దీవించి మరొక సంవత్సరమైన దాయకరేటని వాళ్ళకి ధరింపచేసి వారి పట్ల నూతన కార్యం జరిగించుకోండి. సమస్యలు, కష్టాలు, వేదనలు, ఆర్థిక ఇబ్బందులు, న్యాయం జరగక అన్యాయములు, అక్రమంలో, మోసంలో పడిపోయి ఉన్నటువంటి బిడ్డల పట్ల కార్యం జరిగించి గొప్ప విడుదల దయచేయండి, అద్భుతాలు చేయండి, స్వస్థతలు దయచేయండి. ఈ దినమంతట్లో నీ బిడ్డల చుట్టూ మీరు రక్తకం చేసి ప్రతి విధంగా కీడు నుంచి, దుష్టుల నుంచి, ప్రమాదాలు తప్పించి క్షేమకరమైన ప్రాణాలు దయచేయమని సమస్త మహిమా ఘనత మీకే చెల్లించుకుంటూ యేసయ్య పరిశుద్ధ నామమున స్తుతించి గణపరిచి వేడుకొని ప్రార్థిస్తున్నాం తండ్రి, ఆమేన్. మన ప్రభువైన యేసు క్రీస్తు వారి కృప, తండ్రి అయిన దేవుని ప్రేమ, పరిశుద్ధాత్మ దేవుని కన్యను సహవాసం సదాకాలం మీకు తోడేండి నడిపించి బలపరచునుగాక. ఆమేన్.